ప్రస్తుతం ఈ సీజన్లో మార్కెట్లో చూసినట్టయితే చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. అందులో ప్రతి ఒక్క సెగ్మెంట్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్క బ్రాండ్ నుంచి వెళ్ళి మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. ఒకటి అంతకంటే ఎక్కువ మొబైల్స్ అయితే ప్రతి ఒక్క బ్రాండ్ నుంచి వెళ్ళి లాంచ్ అయ్యాయి. అయితే మీ ప్రైస్ కనుక 20,000 ఉండి మీరు ఒక మంచి మొబైల్ కొనదలుచుకున్నప్పుడు ఈ వీడియోని అయితే ఫాలో అవ్వచ్చు. ఈ వీడియోలో నేను అండర్ 20,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి ఒక 4 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఎలాంటి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈ మొబైల్ అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఒక 2 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఆ 2 మొబైల్స్ కూడా స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ పరంగా చూసినట్టయితే ఒకే విధంగా ఉంటాయి. ఆ మొబైల్స్ వచ్చేసి వివో T3 అండ్ ఐక్యూ Z9. ఈ 2 మొబైల్స్ కూడా స్పెసిఫికేషన్ అండ్ ప్రైస్ పరంగా అండ్ డిజైన్ పరంగా అన్ని ఒకే విధంగానైతే ఉంటాయి. వివో T3 చూసినట్టయితే మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అయితే ఉంటుంది. ఐక్యూ Z9 చూసినట్టయితే మీకు అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డును దృష్టిలో ఉంచుకొని మీరు మొబైల్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క డిజైన్ గురించి చూసినట్టయితే 7.8 mm థిక్నెస్ తోనైతే వస్తుంది. 185 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. IP50 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. దీని యొక్క బ్యాక్ చూసినట్టయితే ప్లాస్టిక్ తో మేడప్ అయి ఉంటుంది. దీని డిస్ప్లే చూసినట్టయితే ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఇది. దీనిలోని పర్ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity 7200 ఆక్టా-కోర్ ప్రాసెసర్ని అయితే వాడారు. మీ డే టు డే టాస్క్ లోపల స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మిడ్ రేంజ్ నుంచి వెళ్ళి కొంచెం హెవీ గేమ్స్ లోపల అయితే మీరు ఈ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. బేస్ వేరియంట్ లో చూసినట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. దీనిలోని కెమెరాల గురించి చూసినట్టయితే 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మిస్ అయింది. ఫ్రంట్లో చూసినట్టయితే 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. వీటి ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 44 watts ఫాస్ట్ చార్జర్ సపోర్ట్తోనైతే ఇస్తున్నారు. ఇది Android 14తోనైతే వస్తుంది. ఫన్ టచ్ OS సపోర్ట్ అయితే ఉంటుంది. 2 years మేజర్ అప్డేట్స్ అయితే ఇందులో ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ప్రజెంట్ వితౌట్ ఆఫర్స్ తోని 19,999 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. మీరు ఏదైనా కార్డ్స్ను ఉపయోగించి మీరు పర్చేజ్ చేసినప్పుడు 1000 to 1500 వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మన రెండో మొబైల్స్ గురించి చూసినట్టయితే రియల్మీ నుంచి వెళ్ళి రియల్మీ నార్జో 70 Pro. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే చాలా బాగుంటుంది. పైన గ్లాస్ తోనే వస్తుంది, కింద మ్యాట్ ఫినిష్ తోనైతే వస్తుంది. అంటే దాంట్లో 2 వేరియంట్లతోనైతే ఇచ్చారు. 7.97 mm థిక్నెస్ ఉంటుంది. 195 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. IP54 రేటింగ్ తోనైతే వస్తుంది. దీని డిస్ప్లే గురించి చూసినట్టయితే ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. L1 సపోర్ట్ కూడా ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే. దీనిలో పర్ఫార్మెన్స్ కోసం దీనిలో MediaTek Dimensity 7050 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అయితే వాడారు. 8GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీనిలోని కెమెరాల గురించి చూసినట్టయితే 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా ఉంటుంది. 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్లో చూసినట్టయితే 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. వీటి ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ గురించి చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 watts ఫాస్ట్ చార్జర్ సపోర్ట్తోనైతే ఇస్తున్నారు. ఇది Android 14తోనైతే వస్తుంది. రియల్మీ UI తోనైతే వస్తుంది. 3 years వరకు మేజర్ అప్డేట్స్ అయితే ఇందులో ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 18,999 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది వితౌట్ కార్డ్ ఆఫర్తోని. మీరు ఏదైనా కార్డును ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇంకా కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మన మూడో మొబైల్ వచ్చేసి పోకో నుంచి వెళ్ళి పోకో X6. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే 8.25 mm థిక్నెస్ తోనైతే ఉంటుంది. 195 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. ఇది బ్యాక్ ప్లాస్టిక్ తోనైతే మేడప్ అయి ఉంటుంది. IP54 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇక దీనిలో డిస్ప్లే గురించి చూసినట్టయితే దీని డిస్ప్లే అయితే హైలైట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది 1.5K రెజల్యూషన్ తోని AMOLED డిస్ప్లే తోనైతే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. L1 సపోర్ట్ కూడా ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే తోనైతే వస్తుంది. దీనిలోని ప్రాసెసర్ గురించి చూసినట్టయితే Qualcomm Snapdragon 7H Gen 2 ప్రాసెసర్ తో ఇస్తున్నారు. దీనిలోని బేస్ వేరియంట్ లో చూసినట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీనిలోని కెమెరా సెటప్ చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ తోనైతే ఇస్తున్నారు. 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది.
ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. రియర్ కెమెరా ద్వారా మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ చూసినట్టయితే 5100 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 67 watts ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తోనైతే ఇస్తున్నారు. ఇది 113తోనైతే వస్తుంది. ఇంకొక 2 మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి. దీని ప్రైస్ చూసినట్టయితే 19,499 రూపీస్ అయితే ఉంది వితౌట్ కార్డ్ ఆఫర్తోని. మీరు ఏదైనా సేల్ లోపల కార్డ్ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇంకా కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో లాస్ట్ మొబైల్ వచ్చేసి లావా నుంచి వెళ్ళి లావా బ్లేజ్ కర్వ్. ఎవరైతే ఇండియా బ్రాండ్ నుంచి వెళ్ళి మొబైల్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ అయితే పెట్టడం జరిగింది. ఇది 8.8 mm థిక్నెస్ అయితే ఉంటుంది. 189 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. దీని యొక్క బ్యాగ్ చూసినట్టయితే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. ఫ్రంట్ కర్వ్డ్ డిస్ప్లేతోనైతే వస్తుంది. దీని డిస్ప్లే గురించి చూసినట్టయితే ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 500 nits బ్రైట్నెస్ అయితే ఇందులో ఉంటుంది. ఇది MediaTek Dimensity 7050 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. బేస్ వేరియంట్ లో చూసినట్టయితే 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5X అయితే ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 3.1 అయితే ఉంటుంది. దీనిలోని కెమెరా సెటప్ చూసినట్టయితే ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది. 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా ఉంటుంది. 2 MP మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసినట్టయితే 32 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. రియర్ కెమెరా ద్వారా మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీనిలోని బ్యాటరీ విషయానికి వచ్చి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తోనైతే ఇస్తున్నారు. ఇది Android 13తోనైతే వస్తుంది. ఇంకొక 2 మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది 17,999 రూపీస్ అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. మీరు ఏదైనా సేల్ లోపల పర్చేజ్ చేసినప్పుడు ఇంకా కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఫ్రెండ్స్ అండర్ 20,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి 4 బెస్ట్ మొబైల్స్. ఇందులో మీకు ఏ మొబైల్ నచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.